ఓయ్! కాస్త వినండోయ్! ఇక్కడైతే మా ఏరియాలో నూకాంబిక అమ్మవారి జాతర అయితే జరిగింది. చాలా బాగా జరిగిందండి. అమ్మవారినైతే ఊరేగింపుకి తీసుకెళ్ళడానికి మా వీధిలోకైతే వస్తారు. ఇంకా అమ్మవారి ఊరేగింపులైతే పిల్లలు డాన్సులు మామూలుగా లేవండి. ఆగకుండా అలా చేస్తూనే ఉన్నారు. అమ్మవారి ఊరేగింపు ఎంతవరకైతే జరిగిందో వాళ్ళు కూడా డాన్సులు వేస్తూనే ఉన్నారండి. ఇక్కడైతే అమ్మవారికి గుగ్గులంతో ధూపమైతే వేస్తున్నారండి. ఇంకా పిల్లలైతే తీనుమార్లు కొడుతున్నంత సేపు వాళ్ళు కూడా డాన్సులు వేస్తూనే ఉన్నారు. చాలా అంటే చాలా బాగా చేశారండి. ఇంకా వీళ్ళకి వలుపంటే లేదండి. ఇంకా కోలాటం కూడా పెట్టారండి. అమ్మవారి ఊరేగింపుతో పాటు వీళ్ళు కూడా ఆగకుండా కోలాటం అయితే చాలా అంటే చాలా బాగా ఆడారు. వీళ్ళు కూడా చాలా బాగా చేశారండి కోలాటం. ఇంకా ఫైనల్‌గా అయితే ఊరేగింపు అయితే పూర్తయింది. మేమైతే చాలా అంటే చాలా అలిసిపోయాము. ఇంకా అలిసిపోయి ఇంకా ఫైనల్‌గా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం కూడా బాగా అయ్యింది. ఇంకా దర్శనం అయ్యాక పండగంటే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కదండీ! డాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. డాన్స్ ప్రోగ్రామ్ చూడటానికైతే వెళ్ళాము. ఇక్కడ కూడా డాన్సులు చాలా బాగా చేశారు. డాన్సులు పూర్తయ్యాక ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం సపోర్ట్ చేయండి.